యువత డయాబెటీస్ వ్యాధి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ట్రైనీ కలెక్టర్ మనోజ్ సూచించారు. లయన్స్ క్లబ్ ప్రోగ్రాం చైర్మన్ ఆకుల రాంబాబు అధ్యక్షతన మంగళవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో డయాబెటీస్ అవగాహన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం గురించి లయన్స్ క్లబ్ అవగాహన కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు. మనిషికి మొదటగా వచ్చే వ్యాధుల్లో డయాబెటీస్ వ్యాధి అని ఆయన అన్నారు. ప్రపంచంలో ఎక్కువ శాతం జనాలు డయాబెటీస్ బారిన పడుతున్నారని ఆయన తెలిపారు. సరైన ఆహారము మరియు వ్యాయామం చేయకపోవడం వల్లనే ఈ వ్యాధి తొందరగా వచ్చే అవకాశం ఉందన్నారు. 35 నుండి 40 సంవత్సరాల ఏళ్ల యువతకు గుండె జబ్బులు, ఇతర వ్యాధులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ అశోక్, లయన్స్ క్లబ్ జిల్లా డయాబెటీస్ కార్యదర్శి డాక్టర్ కె అనంత్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్ జగన్మోహన్ రెడ్డి, జోన్ చైర్మన్ రామకృష్ణ, పట్టణ అధ్యక్ష మరియు కార్యదర్శులు అల్లె శ్రీకాంత్, జిఆర్ మధుసూదన్ రెడ్డి, కోశాధికారి జి సంతోష్, సభ్యులు ఆర్ ప్రదీప్ గౌడ్, పి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు జోగిపేట లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మనకి ఇప్పుడు మధుమేహం గురించి అవగాహన ప్రోగ్రామ్స్ అనేవి జరగడం స్టార్ట్ అవుతుంది. మనకి ఏంటంటే 14వ తేదీ రోజున ప్రపంచ డయాబెటీస్ డే. అంటే ఈ డయాబెటీస్ అనేది ఒక సైలెంట్ కిల్లర్ లాగా అనమాట. మొత్తం ఏంటంటే ఇప్పుడు గుండెకి సంబంధించిన వ్యాధులు కానీ ఎటువంటి జబ్బు అయినా సరే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది డయాబెటీస్ దగ్గర నుంచి. ఇంకా డయాబెటీస్ దగ్గర నుంచి ఒకప్పుడు ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ చనిపోవడం కానీ అది కానీ ఇది కానీ జరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ప్రపంచంలో మనం చూసుకుంటే ఎక్కువ శాతం జనాలు అనేది ఈ డయాబెటీస్కి బారిన పడుతున్నారు. ఇది ఏంటంటే మన లైఫ్ స్టైల్ నుంచి వస్తుందన్నమాట. సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ఇట్లాంటి వాటి వల్ల. సో మనకి ఇప్పుడు యూత్కి, ఎస్పెషల్లీ యూత్ మనం చూస్తూ ఉంటున్నాం 35 ఇయర్స్ 40 ఇయర్స్కి హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం. అట్లాంటివి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆ అవగాహన కల్పించడం అనేది ఫస్ట్ స్టెప్, ముఖ్యమైన స్టెప్. సో ఇట్లాంటి ప్రోగ్రామ్ చేస్తున్న లయన్స్ క్లబ్ వారికి నిజంగా కృతజ్ఞతలు. ఎందుకంటే అవేర్నెస్ అనేది పీపుల్ జనాల్లోకి తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్స్ రియల్లీ అప్రిషియేట్ దెమ్ and I congratulate and all the best for their endeavors. Thank you.